అందే నాకు విజయం, నీలోనే నా అతిశయం. ఇక నీవే నా స్తుతి గానం, నా పాట, నా మాట, నా పలుకు. ఆయన అయితే నా జయంతి వర్ధంతి మొత్తం నువ్వే అన్నాడు. నా జయంతి, నా కాంతి, నా శాంతి, నా జయంతి, నా వర్ధంతి. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయిన రోజు. నేనున్నది నీ వల్లనే, పోయేది కూడా నీ దగ్గరికి. అని నువ్వే అంతా చేసే. కాబట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? తన బలహీనతను తను గుర్తెరుగుతాడు గనక, తన అశక్తతను తను గుర్తెరుగుతాడు గనక, ఇక తన మీద తనకి ఎలాంటి విశ్వాసం ఉండదు. తన మీద తను అతిశయపడటానికి ఏమి. అలా కాకుండా ఎవరైనా ఉప్పొంగుతున్నారు అంటే, అలా కాకుండా ఎవరైనా తమ మీద తాము ఆనుకుంటున్నారు అంటే చాలా దూరం ఆయనకని అర్థం. ప్రియులారా, అర్థమైందా మీకు క్లియర్గా? అట్లా కాకుండా, అయ్యా నేనేందో నాకు తెలుసయ్యా, నేను కాదు ప్రభువా, క్రీస్తు, నేను కాను క్రీస్తే అనే మాటకి నువ్వు రాగలిగావంటే నువ్వు లైన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే అలాగ దేవుని నువ్వు తెలుసుకుంటావో, కలుసుకుంటావో, ఇక ఆయన మీద ఆనుకోవటం మొదలు పెడతావో, కార్యాలు పొందటం మొదలు పెడతావు. ఎందుకంటే ఇక విశ్వాసం ఉంది. ఇక నీ మీద నీకు విరిగిపోయింది. నీ మీద విరిగిపోయినప్పుడు ఇక ఎవరి మీద పెరుగుతుంటుంది? అది అట్లా పెరిగిద్ది మన విశ్వాస పరిమాణం. మన మీద మనకి విశ్వాసం విరిగిపోయే కొద్దీ దేవుని మీద విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతూ ఉంటాయో దేవుని మీద పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మన మీద మనకి ఎప్పుడైతే హైలో ఉంటాయో దేవుని మీద డౌన్లో ఉంటాయి. గనుకనే ఆశ్రయించం, గనుకనే ఆయన మీద డిపెండ్ అవ్వం, గనుకనే ప్రార్థించాం, గనుకనే ధ్యానించాం, గనుకనే దేవుని ఆలోచన తీసుకోం. అదే మన మీద మనకి డౌన్లో ఉన్నాయి అనుకో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్లో ఉన్నాయి అనుకో, చచ్చినట్టు దేవుని దగ్గరికి పోతాం. దావీదు పోయినట్టు చచ్చినట్టు పోతాం, హిజ్కియా పోయినట్టు. ఎందుకంటే లేదు అవకాశం. మరి హిజ్కియాకి తెలుసు సన్హెరీబును జయించలేనని, రబ్షాకే మాటలకు తిరిగి జవాబు ఇవ్వలేనని హిజ్కియాకి తెలుసు. అందుకే ఆ రబ్షాకే అనేవాడు పంపించిన లేఖ అలాగ తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళి, సైన్యములకు అధిపతి యెహోవా, ఇదిగో నీ బిడ్డలను వాడు చూడు ఏమన్నాడని లిస్ట్ మొత్తం చదివాడు. కేసు ఎవరికి అప్పచెప్పాడో తెలుసా? ఎవరికి అప్పచెప్పాడు? వాస్తవంగా తాను బలవంతుడు అనుకుంటే యుద్ధం ప్రకటించేవాడు, పోయి ఫైట్ చేసేవాడు. కానీ తనకు తెలుసు తాను బలహీనుండని, తనకంత సైన్యం లేదని, తనకంత శక్తి చాలా, తన అశక్తత తాను ఎరుగున్నాడు కనుక పోయి దేవుని సన్నిధిలో పడ్డాడు. ఈ దేవుని సన్నిధిలో పడి గోజాడాడు. అయ్యా చూడు ఏమన్నాడో, ఆర్పాదు దేవతలు ఏమాయను, హమాతు దేవతలు ఏమాయను, మీ యెహోవా కూడా వాళ్ళలో ఒకడే. చూడు నిన్నేమన్నాడో చూడు. నాకు తెలీదు. చాలా అవమానంగా మాట్లాడాడు. నాకు రోషం ఉంది కానీ సపోర్టింగ్ లేదు. ఎందుకంటే ఒక గొప్ప సమూహం వేసుకొని వచ్చాడు. నాకు శక్తి చాలదు, నేనేం చేయలేను, నేను వెళ్ళటానికి కూడా ప్రయత్నించను, నీ పాదాలే పట్టుకుంటున్నాను, నువ్వు కార్యం చేయను. యెహోవా దూతలు లేచి అష్షూరు వారి దండుపాళ్యంలో సంచరించి మొత్తటం మొదలుపెట్టి రాత్రి తెల్లవారయ్యేసరికి 1,85,000 కంటే పైజీలకు మొత్తాడ పెట్టాడు. మొత్తాడ పెట్టాడు. తెల్లారి గుడారాల్లో మొత్తం శవాలే. నైట్ ఏం జరిగిందో తెలియదు. ఎంతసేపు అన్నాడంటే ఇంకంతే. ఆయన ఉచ్ఛ్వాస కొన్ని ప్రాణాలను పుట్టిస్తే, ఆయన నిశ్వాస కొన్ని ప్రాణాలను తీసి అవతల పడేసింది. ఊదితే కొంతమంది పుడతారు, లోపలికి లాగితే కొంతమంది పోతారు, అంతే. లేకపోతే ఏముంది ఏంది, ఉన్నంత వరకే ఇవన్నీ హడావుళ్ళని తీసేస్తే ఊపిరి ఎంత పైట్లైనా. అయ్యా ఒకసారి లేరా, కదిలితే అడ్డుకొట్టిన ఎడుగొట్టు. తెల్లవారేసరికి ఏం లేదు. ఇక మొత్తం 1,85,000 వాళ్ళని చూసుకుని ఇక్కడ అతిశయపడిందాడు.
ఇంతమంది సమూహంగా వచ్చి ఎవ్వడో ఏ రాజ్యం మా ముందు ఆగలా, ఏ దేవతలు వాళ్ళ రాజ్యాలను కాపాడలా, నీ దేవుడనే యెహోవా నిన్ను కాపాడునా. ఓ ప్రజలారా, మీ రాజు మాటలు నమ్మకుడి. ఇట్లా అంటున్నాడయ్యా వాడని ఆ లిస్టు లేక మొత్తం తీసుకెళ్ళి అప్పచెప్పాడు దేవునికి. దేవునికి రౌద్రం వచ్చింది. జీవం గల దేవుని చేతిలో పట్ట భయంకరంగా కదా, కోపం వచ్చింది. వదిలాడు, దూతను వదిలాడు. అంతే సంగతులు. ఇక వాడు ఏ దండును చూసి అతిసేపు పడ్డాడు, ఆ దండు ఎవడు లేడు. దాదాపు చాలామంది హతులై ఉన్నారు. ఉన్నోళ్ళు హతులై ఉన్నాయి, ఇక మిగిలిన వాళ్ళు ఉంటారా? తుపాకి కూడా దొరకకుండా పారిపోయి ఉంటారు. బామ్మ ఏదో జరుగుతుందో మొత్తానికి తెగులు రేగిందని. దేవునికి స్తోత్రం.